మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు రావడంతో 4 గేదెలు కొట్టుకుపోయాయి. తాగునీటి కోసం తీగరేవు వాగులోకి దిగినటువంటి గేదెలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయి దిగువన ఉన్నటువంటి చెక్ డ్యాంలో పడిపోయాయి. ఇక సమాచారం అందుకున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని 3 గేదెలను ప్రాణాలతో బయటికి తీశారు. ఒక గేదె మృతి చెందింది. ఇక మృతి చెందిన గేదె విలువ సుమారు 70,000 రూపాయలు ఉంటుందంటూ గేదె యజమానుడు నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని నాగమణి విజ్ఞప్తి చేసింది. మేము ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలనుకుంటున్నాం. మేము ఆ బర్ల మీదనే మాకు ఆధారం. మా అమ్మాయికి పెళ్లి చేసి మేము ఇబ్బందులు ఉన్నాం. మా గేదెలు అల్లబడి చచ్చిపోయిన వాటి మీదనే మేము ఆధారపడి ఉంటున్నాం. మా పిల్లగాని చదివించే స్వాగత కూడా మాకు లేకుండా పిల్లగాని కూడా బర్లమ్మటే పంపుతాను. మేము ఇబ్బందులు ఉన్నాం. మీరెట్ట చేసైనా ప్రభుత్వం మమ్మల్ని కాపాడుకోవాలి. మీరెట్ట చేసైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మేము ఇబ్బందులు ఉన్నాం. మేము ఆ పాల మీదనే మాకు